أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل أتحاجوننا في الله وهو ربنا وربكم ولنا أعمالنا ولكم أعمالكم ونحن له مخلصون أم تقولون إن إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط كانوا هودا أو نصارى قل أأنتم أعلم أم الله ومن أظلم ممن كتم شهادة عنده من الله وما الله بغافل أما تعملون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాల్లో శాంతి శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త అయినటువంటి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 139, 140 వాక్యముల యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఓ ప్రవక్త, మీరు వారితో ఇలా చెప్పండి, మీరు అల్లాహ్ విషయంలో మాతో వాదులాడుతున్నారా? అంటే దేవుని విషయంలో మీరు మాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు కూడా ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేము అయితే మా దాస్యాన్ని కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకోబు మరియు యాకోబు సంతానము వీరందరూ యూదులని లేకపోతే క్రైస్తవులని మీరు అంటారా? మీరు ఇలాగనండి, మీకు బాగా తెలుసా లేక ఆ దైవానికా? అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? జాగ్రత్త, మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండడం లేదు. సోదరులారా, ఈ వాక్యాలలో దైవము ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే సోదరులారా, మనిషి స్వభావ సిద్ధంగా మరి సహజమైనటువంటి ధర్మంలోనే పుడతాడు. ప్రతి బిడ్డ కూడా అత్యంత స్వభావ సిద్ధమైనటువంటి ధర్మాన్నే కలిగి ఉంటాడు. అదేమిటంటే దేవుని యొక్క దాసునిగా మాత్రమే పుడతాడు. అయితే అతని తల్లిదండ్రులు కానీ, అతని తాత ముత్తాతలు కానీ, అతని స్నేహితులు, ఈ విధంగా వీరి ప్రభావంతో అతను రకరకాలైనటువంటి మార్గాలను అతను కల్పించుకోవడం జరుగుతుంది. అయితే స్వభావ సిద్ధంగా ప్రతి మనిషి కూడా, ప్రతి బిడ్డ కూడా మరి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని దాసునిగా మాత్రమే పుడతాడు. అంటే దేవుని విధేయునిగానే పుడతాడు. దీనిని అరబీ భాషలో ముస్లిం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా విశ్వాసిగానే పుడతాడు. చూడండి, అందుకనే ప్రతి మనిషిలో కూడా రకరకాల పద్ధతులు అతను అవలంబిస్తున్నప్పటికీ కూడా, రకరకాల సిద్ధాంతాలు అతను అవలంబిస్తూ ఉన్నప్పటికీ కూడా, దైవం ఒక్కడే అన్న ఈ సూత్రానికి, ఈ సిద్ధాంతానికి అతను ఎంత మాత్రం కూడా వ్యతిరేకత చూపించడు. కాబట్టి ప్రతి వ్యక్తిని అడగండి, అతను ఏ ధర్మాన్ని అవలంబించేవాడైనా కానివ్వండి, దేవుళ్ళు ఎంతమంది అంటే అతను ఒక్కడు అని చెప్తాడు. మరి ఇదే విషయాన్ని దైవం ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుని విషయంలో మాతో ఎందుకు వాదులాడుతున్నారు? చూడండి సోదరులారా, ఈ విధంగా అభిప్రాయ భేదాలు అనేవి, సిద్ధాంత విరుద్ధాలు అనేవి ప్రతి జాతిలోనూ మరి ప్రతి ధర్మంలోనూ ఉంటాయి. ఎందువలనంటే ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు కూడా వస్తుంటాయి.
కాబట్టి ఈ విభేదాలు అనేవి అత్యంత సహజమైనటువంటి విషయం అన్నమాట. అది కాదండి, ఏమాత్రం విభేదాలు లేకుండా ఉండాలి అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మన జీవన వ్యవహారాలలో రకరకాలైనటువంటి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు, విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కలుగుతుంటే అది అత్యంత సహజం. కానీ ఏ విషయంలోనైనా మనకు విరుద్ధమైనటువంటి భావాలు ఉండవచ్చు, కానీ దైవం విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు మనం కలిగి ఉండకూడదు. ఎందువల్ల అంటారా? చూడండి, ఇప్పుడు దైవం యొక్క వనరులు మనకు కురుస్తున్నాయి, కానీ అందులో ఏదైనా మనము తేడాను చూస్తున్నామా? ఒకరికి ఎక్కువగా లేకపోతే మరొకరికి తక్కువగా. ఈ విధమైనటువంటి విరుద్ధము మనం ఎంత మాత్రం కూడా గమనించడం లేదు. ఈ విధంగా దైవం యొక్క అనుగ్రహాలన్నీ మానవులందరూ కూడా సమానంగా అనుభవిస్తున్నప్పుడు దైవం విషయంలో మనిషికి ఏ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలను కలిగి ఉండకూడదు. ఇది దైవం ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీ యొక్క దైనందిన వ్యవహారాలలో, మీ దైనందిక జీవితంలో విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు మీరు కలిగి ఉన్నప్పటికీ కూడా దైవం విషయం వచ్చేసరికి మాత్రము మీరు ఏ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండకూడదు. దైవం అందరికీ ఒక్కడే అన్న ఈ సిద్ధాంతాన్ని మీరు ఏ మాత్రం కూడా మీరు దీన్ని విస్మరించకూడదు అని ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. మరి మరొక సందర్భంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఏ విధమైనటువంటి వాదనలు మీలో ఉన్నప్పటికీ కూడా అల్లాహ్ విషయంలో, అంటే మన సృష్టికర్త అయినటువంటి దైవం విషయంలో ఏ మాత్రం కూడా మీరు వాదన పెట్టుకోకూడదు. అల్లా నఅబుదు ఇల్లల్లా. దైవం ఒక విషయం చెప్తున్నాడు, యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలారా, తఆలా ఇలా కలిమతిన్ సవాఅం బైననా వ బైనకుం. మీకు మాకు అనేక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఒక విషయంలో మాత్రము సమానమైనటువంటి అభిప్రాయం ఉన్నది. దాని వైపునకు మనం వద్దాం. ఎందువలనంటే ఈ విషయంలో మనకు స్పష్టత వచ్చినట్లయితే, దేవుని విషయంలో మనకు స్పష్టత వచ్చినట్లయితే మిగతా వ్యవహారాలన్నీ కూడా చాలా తేలికైనటువంటి విషయాలుగా మనకు తెలుస్తాయి, మనకు కనబడుతుంటాయి. ఎప్పుడైతే దైవం విషయంలోనే మనకు గందరగోళం ఉన్నట్లయితే, కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే, అదా ఇదా, ఆయన ఈయన, ఒక్కడా 10 మందా, ఒక్కడా ముగ్గురా, ఇటువంటి మరి కన్ఫ్యూజన్గానే ఉన్నట్లయితే మిగతా వ్యవహారాలన్నీ కూడా ఈ విధంగా గందరగోళంగానే గజిబిజిగానే ఉంటాయి. కాబట్టి మనిషికి ముందు తన దైవం విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. ఏ విధంగా అయితే మబ్బులు లేనప్పుడు సూర్యుని చూడడానికి మనకు ఏ మాత్రం కూడా కష్టం ఉండదో, అదేవిధంగా అతని దైవానికి సంబంధించి, అతని సృష్టికర్తకు సంబంధించి, అతని అల్లాహకు సంబంధించి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ అతనికి ఉండకూడదు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మీకు మాకు అనేక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక విషయం సమానమైనటువంటి అభిప్రాయం ఉన్నది. అదేమిటంటే మనందరిని పుట్టించినటువంటి దైవం ఒక్కడే అన్న అభిప్రాయం. కాబట్టి ఈ విధంగా ఈ అభిప్రాయం వైపునకు మీరు రండి, మిగతా విషయాలు మనం తర్వాత చూసుకుందాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అల్లా నఅబుదు ఇల్లల్లా. కాబట్టి మనం అందరం కలిసి మనందరిని పుట్టించినటువంటి ఒక్క దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఇది మొట్టమొదటి కండిషన్ దైవం చెప్తున్నాడు. ఇంకా రెండోది ఏమిటంటే వలా నుష్రికు బిహి షై'a, ఆయనకు మనం ఎవ్వరం కూడా సాటి సమానము కల్పించకూడదు. ఏ వ్యక్తిని కూడా, ఏ ప్రవక్తను కూడా, ఏ జీవజాలాన్ని, ఎవ్వరిని కూడా మనము నీవు దేవుడివి, నీవు దేవుని యొక్క రూపానివి అని మనము ఏ వ్యక్తిని కూడా మనము ఆయనకు సాటి సమానము కల్పించకూడదు. ఎందువలనంటే దైవం ఎలా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆయనకు మనము ఏ రూపాన్ని కల్పించినా అది ఆయనకు అవమానం చేసినట్లే. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు. కాబట్టి మనకు తెలియనటువంటి ఒక రూపాన్ని ఆయనకు కల్పించి నీవే మా దైవం అని చెప్పామనుకోండి, మరి ఆ రూపము దైవానికి కాదు. కాబట్టి మనం ఆయన అవమానపరిచినట్లే. మనము భావించవచ్చు, ఇది దైవమే, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో, ఎవరినైతే పూజిస్తున్నానో ఈయనే దైవము, ఈయనే నా దేవుడు అని మనం భావించవచ్చు. కానీ దైవం ఆ విధంగా ఉంటాడు అని మనకు తెలియదు. కాబట్టి మనకు తెలియనటువంటి ఒక రూపాన్ని ఆయనకు కల్పించడం అనేది అది ఆయనను మనము అవమానం చేసినట్టే. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎవరికి కూడా ఆయనకు సాటి చేయకండి, మీ మనోకాంక్షలను కూడా మీరు సాటి చేయకండి సుమా. దైవం చెప్తున్నాడు ఒక సందర్భంలో, మీ మనోకాంక్షలను మీరు దైవాలుగా భావిస్తున్నారు, దైవాలుగా చేసుకున్నారు అంటున్నాడు. ఇదేంటండి, మన మనస్సుని మనం దైవంగా ఏ విధంగా చేసుకుంటామండి అనే ప్రశ్న రావచ్చు. చూడండి సోదరులారా, దైవము ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, మన మనస్సు మరొకటి కోరుతుంది. ఉదాహరణకు
ఓ మానవులారా, మీరు చూడండి, ముస్లింలకు సంబోధించడం లేదు, సమస్త మానవ జాతిని ఉద్దేశించి దైవం సంబోధిస్తున్నాడు. ఓ మానవులారా, అకీము సలాత్, మీరు మీ జీవితంలో 24 గంటలలో మీరు ప్రార్థనను స్థాపించండి అంటున్నాడు. కానీ మన మనస్సు ఏం కోరుతుంది? మరి ఈ విధంగా టైంకు మరి దేవుని ఆరాధనాలయానికి వచ్చి ఈ విధంగా ఆరాధన చేయడము ఎంత కష్టంతో కూడుకున్నది, మనము చేయలేము అది. కాబట్టి మన మనస్సు చేయకూడదు అని కోరుతుంటుంది. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? తన మనస్సు మాట వింటాడు. అంటే తన మనస్సును తన దైవంగా భావిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెడుతున్నాడు, తన మనస్సు చెప్పినటువంటి ఆజ్ఞను అతను అనుసరిస్తున్నాడు. అంటే దైవం స్థానంలో అతని మనస్సు వచ్చి కూర్చున్నది కాబట్టి అతను తన దైవాన్ని తన మనస్సును తన దైవంగా భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, మీరు ఎవరికి ఆయనకు సాటి చేయకండి, మీ మనోకాంక్షలను కూడా మీరు దేవుని మార్గంలో తీసుకురాకండి అంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాడు, వలా యత్తఖిజు బాజున బాజన్ అర్బాబన్ మిన్ దూనిల్లా, మనలో ఎవ్వరు కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తప్పించి మరొక ఎవ్వరిని కూడా మన ప్రభువుగా చేసుకోకూడదు. ప్రభు అంటే ఎవరండి? ఆజ్ఞలను ఇచ్చేవాడు, మనకు తిండిని పెట్టేవాడు, మన ఆలన పాలన చూసేవాడు, ఇతనిని మనం ప్రభు అంటాం. ప్రభు అంటే అర్థం ఏమిటండి? మన యొక్క స్థితిగతులను గమనించేవాడు, మన ప్రార్థనను ఆలకించేవాడు, మన అవసరాలను తీర్చేవాడిని మనం ప్రభు అంటాం. కాబట్టి మనము ఆ దైవాన్ని తప్పించి మరెవ్వరిని కూడా మనము మన ప్రభువులుగా చేసుకోకూడదు. మన రాజకీయ నాయకులను కానీ, మన యొక్క ప్రభుత్వాన్ని కానీ, మన చట్టాలను కానీ మనము ప్రభువులుగా మనం ఎంచుకోకూడదు. ఎందుకంటే అందరినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ దైవం కాబట్టి ఆయన ఒక్కడే ప్రభు అవుతాడు. కాబట్టి ఈ విధంగా ఈ 3 పనులు మనం చేయవలసి ఉంటుంది. ఏమిటంటే అది ఒకటి, ఆయనను తప్ప మరి ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు, ఆయనకు సాటి సమానము కల్పించి ఎవరిని కూడా మనం ప్రభువులుగా భావించరాదు, మరి మనలో ఎవ్వరు కూడా ఆయనకు ఏ రూపాన్ని కూడా కల్పించకూడదు. ఈ 3 విషయాల్ని మనము అనుసరించినట్లయితే మనము ఒక్క త్రాటిపై ఉన్నట్లు. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనే మాకు ప్రభు, మీకు ప్రభు, సర్వలోకాలకు ప్రభు. అది ఇదే విషయాన్ని మనకు క్రీస్తు యేసు కూడా చెప్తున్నారు. నేను నా తండ్రియు మీ తండ్రియు, మీ దేవుడును నా దేవుడు ఆయన వాని వద్దకు ఎక్కిపోవచ్చును అంటున్నారు. అంటే నా దేవుడు మీ దేవుడు ఆయనే, నా ప్రభు మీ ప్రభు ఆయనే, అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే అంటున్నాడు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, మా ప్రభువు మీ ప్రభువు ఆయన కేవలం ఒక్కడు మాత్రమే. ఇక మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. చూడండి, ప్రవక్త చేత దైవం చెప్పిస్తున్నాడు, ఎవరి కర్మలు వారికి, సత్యము తేటతెల్లమైపోతుంది. ఇష్టమైన వారు దాన్ని స్వీకరిస్తారు, ఇష్టం కాని వారు దాన్ని తిరస్కరిస్తారు. అంతే తప్పించి బలవంతంగానో ప్రలోభ పెట్టో మరి ఏదైనా డబ్బు ఆశ చూపో మరి ఈ విధంగా ధర్మం వైపునకు తీసుకురావడం అనేది ఎంత మాత్రం కూడా తగని పని అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో నిర్బంధం లేదు, ఎటువంటి బలత్కారం లేదు. చాలామంది భావిస్తుంటారు, ఏమండి డబ్బు ఆశ చూపితే ధర్మం మారిపోతారండి, లేకపోతే చూడండి ఈ విధంగా ఇస్లాం అనేది ఈ విధంగా ప్రలోభ పెట్టి ఈ విధంగా ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నారండి అని చెప్పేసి చాలామంది అపార్థాలకు గురవుతుంటారు, ఆరోపణలు కూడా చేస్తుంటారు. కానీ ఖురాన్లో దైవం చెప్తున్నాడు, ధర్మంలో ఏ మాత్రం బలవంతం లేదు, ఇష్టమైన వారు స్వీకరించండి, ఇష్టం కాని వారు మానివేయండి. మరి స్వీకరించడం వలన కలిగే ప్రయోజనాలు మీకే దక్కుతాయి, మరి తిరస్కరించడం వలన కలిగే నష్టాలు కూడా మీరే అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ఏమాత్రం కూడా బలవంతం లేదు సోదరులారా. కాబట్టి మన గుర్రాన్ని నీటి వద్ద వరకు తీసుకువెళ్తాం కానీ నీటిని తాగించలేము. అదేవిధంగా బలవంతంగా మనం ఎవరి చేత కూడా ఏది కూడా చేయించలేము. మారు మనసు పొందాలి మనిషి. తన దైవాన్ని అతను గుర్తుపెట్టుకోవాలి, తన దైవాన్ని అతను గుర్తించాలి, దైవ భీతి అతనిలో ఉండాలి. అంతే తప్పించి డబ్బు ఆశ చూపో లేకపోతే మరొకటి చేసో ఈ విధంగా మారిపోతే అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. తర్వాత అతనికి ఆ సమస్య తీరి ఇంకొక సమస్య రాగానే అతను తన విశ్వాసము మారిపోతుంది, అతని దైవం కూడా మారిపోతాడు. కాబట్టి డబ్బు ఆశ చూపో మరొకటి చూపో మనము ఎవరి చేత కూడా బలవంతంగా ఏది కూడా చేయించలేము. చూడండి, మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు, ఎవరి కర్మలు వారికి. దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో అల్లా ఒక సందర్భంలో చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా తమకున్న దానితో ఆనంద పరవశమే ఉన్నారు.
అతను రుజుమార్గమైనా కానివ్వండి, అపమార్గమైనా కానివ్వండి, అపమార్గంలో పడ్డవాడు కూడా నేను కరెక్ట్గానే ఉన్నానని భావిస్తాడు. ఆ విధంగా భావించలేదనుకోండి, అందులో అతను ఏమాత్రం కూడా ఆ విధానాన్ని అనుసరించలేడు. అతను సాటిస్ఫై అయిపోతుంటాడు, నాదే కరెక్టు, నేను ఏదైతే మార్గంలో వెళ్తున్నానో అదే కరెక్టు అని. అతను ఆ విధంగా సాటిస్ఫై అవ్వలేదనుకోండి, తన మనసుకు నచ్చజెప్పుకోలేదనుకోండి, అతను ఆ మార్గాన్ని అనుసరించలేడు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే సోదరులారా, మనము భావించినంత మాత్రాన ఒక అపమార్గము సన్మార్గం అవ్వదు, ఒక సన్మార్గం అపమార్గం కూడా అవ్వదు. కాబట్టి మన యొక్క అభిప్రాయాలతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. దైవం ఏదైతే చెప్తున్నాడు, ఏ ప్రాతిపదికనైతే ఆయన అపమార్గము సన్మార్గము చెప్తున్నాడు, అది మనం చూసుకోవాలి. చూడండి, ఉదాహరణకు జ్వరం వచ్చిందండి, ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాం. అతను చేయి చూసి నీకు 100 డిగ్రీలు జ్వరం ఉన్నాయి అంటాడు. ఇంకొక అతను 102 అంటాడు. ఇంకొక అతను లేదు నీకు 105 అంటాడు. ఏది కరెక్ట్ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? థర్మామీటర్ని యూస్ చేసి మనము ఆ థర్మామీటర్ని ఉపయోగించి కరెక్ట్ అయినటువంటి మనలో జ్వరం ఎంత ఉందో మనం చూస్తాం. అదేవిధంగా మనము సత్యంలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా, మంచి మార్గంలో ఉన్నామా, చెడు మార్గంలో ఉన్నామా మనకు తెలియదు. మనకు దైవం ఇచ్చినటువంటి గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విధంగా మన జీవితం ఉన్నట్లయితే మనం రుజుమార్గం ఉన్నట్లు, లేనట్లయితే మనం రుజుమార్గంలో ఉన్నామని భావిస్తున్నాము, కానీ అది నిజమైనటువంటి రుజుమార్గం కాదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకున్న దానితో ఆనందపరవశమే ఉన్నారు. కానీ దైవం చెప్తున్నాడు, వ రబ్బుకుం అలము బిమన్ హువ అహదా సబీల, నిజమైనటువంటి మార్గంలో ఎవరున్నారో నీ ప్రభువునికి ఎరుకుంటున్నాడు. కాబట్టి ఒకని మార్గం వాని దృష్టికి చాలా యథార్థంగా కనిపిస్తుంటుంది, కానీ చివరికి ఏం చేస్తుందండి? అది మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. అందుకనే మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో మీరు పరిశీలించండి, మేలైనది ఎన్నుకోనండి. కాబట్టి మనకంటే ముందొచ్చినటువంటి గ్రంథాలు, ప్రవక్తలు ఏ మార్గాన్ని అయితే బోధించాయో, ఏ సాఫల్య మార్గాన్ని అయితే వారు ప్రబోధించారో ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అదే మార్గాన్ని మరింత స్పష్టంగా, మరింత క్లారిటీతోటి అంతిమ గ్రంథం ఖురాన్ మనకు సమస్త మానవ జాతికి కూడా దైవము ఇవ్వడం జరిగింది. ఇదే సందేశాన్ని చివరి ప్రవక్త వారు కూడా తీసుకురావడం జరిగింది. మరి దైవం చెప్తున్నాడు, మీరు మంచి పనుల్లో అందరిని మించిపోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడున్నా కూడా అల్లాహ్ కనుక్కుంటాడు అని చెప్పడం జరిగింది. అంటే సోదరులారా, మీరు నా విశ్వాసము కరెక్ట్ అయినదా కాదా అన్నది పక్కన పెట్టి మంచి పనుల్లో మీరు ఒకరిని మించి ఒకరు మించిపోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మనం ఏం చేస్తాము? డబ్బులు మించిపోవడానికి ప్రయత్నం చేస్తాము, హోదాల్లో మించిపోవడానికి, మరి ఈ విధంగా ప్రాపంచిక సుఖభోగాలను మించిపోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. కానీ దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మంచితనంలో మించిపోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరిని మించి ఒకరు మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు ఎక్కడున్నా కూడా దైవం మిమ్మల్ని కనుక్కుంటాడు. ఇదే నిజమైనటువంటి విశ్వాసం అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక తర్వాత చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, మేమైతే మా దాస్యాన్ని కేవలము అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం చేసుకున్నాము. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, మానవులందరినీ పుట్టించి సకల సౌకర్యాలు ఇస్తున్నాడు కాబట్టి, ప్రార్థనలకు, మరి మొక్కుబడులకు, మరి పూజలకు, మరి పునస్కారాలకు అన్నిటికీ కూడా అర్హత ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది. కాబట్టి సృష్టికర్తను మాత్రమే మేము ఆరాధిస్తాము అని ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, ప్రపంచ మానవాళికి మీరు సందేశం ఇవ్వండి అని ఇక్కడ దైవము ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ దైవం ఒక్కడిని ఆరాధించడం అనేది ఆయన హక్కు. లహు దావతుల్ హక్. ఎందువలనంటే ఆయన సకల వనరులన్నీ కూడా కురిపిస్తున్నాడు కాబట్టి. మరి మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దూనిల్లా ఇబాదుం అంసాలుకుం. ఓ మానవులారా, ఒక్కసారి మీ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి చూడండి. మీరు ఎవరినైతే దైవానికి సమానులుగా ఆరాధిస్తున్నారో వారు కేవలం మీలాంటి మానవులే, బలహీనమైనటువంటి మానవులే, మీలాంటి సాటి బలహీనమైనటువంటి మానవులను మీరు ఏ విధంగా దైవాలుగా భావిస్తున్నారు? మరి వలా యమ్లికూన మిన్ ఖిత్మి, వారు గడ్డిపోచుకు కూడా వారు యజమానులు కారే. వారి జీవన మరణాలపై వారికి ఆధిపత్యం లేదు, వారి కష్ట నష్టాలపైకి వారికి ఆధిపత్యం లేదు, ఏ విషయం కూడా వారి చేతుల్లో లేదే. అటువంటి వారిని మీరు ఏ విధంగా దైవాలుగా భావిస్తున్నారు అని దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మరి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా.
మరి చూడండి, మనకు ఆచార్య ఈ భరద్వాజ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు షిరిడి సాయి యొక్క చరిత్రను గురించి. సాయిబాబా ద మాస్టర్ అనే ఒక పుస్తకాన్ని ఆయన రచించడం జరిగింది. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను, సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అందులో 228వ పేజీలో ఆయన చెప్తున్నాడు, షిరిడి సాయి ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు కూడా ఏం చెప్పేవారు ఆయన? నేను దేవుని దాసుడను మాత్రమే, దేవుడు మాత్రమే ప్రభు యజమాని అని చెప్పేవారు. ఏం చెప్పేవారు ఆయన? నేను కేవలము దేవుని యొక్క దాసుని మాత్రమే అని చెప్పేవారు. ఆయన నేను దైవం అని చెప్పడం లేదు ఎక్కడ కూడా. ఏం చెప్తున్నారు? నేను దేవుని యొక్క దాసుని మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే దైవము ప్రభు అని చెప్పారు. మరి 236వ పేజీలో ఆయన తన పుస్తకంలో ఆయన ఈ విధంగా రాశాడు. షిరిడి సాయి ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను ఎవరికి కూడా బానిసను కాను, నేను కేవలము అల్లాహకు మాత్రమే బానిసను. చూడండి, అల్లాహ్ అనే పదాన్ని ఆయన ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే అనుక్షణం కూడా ఆయన చెప్పేవారు సబ్కా మాలిక్ ఏకే అని, అల్లా మాలిక్ అనేవారు, అల్లా బలా కరేగా అనేవారు. కాబట్టి అందరికీ దైవం ఒక్కడే, ఆయన అల్లాహ్, ఆయన మంచి చేస్తాడని చెప్పేవారు. ఇంకా చూడండి, నేను కేవలము అల్లాహ్ దాసుని మాత్రమే, అల్లాహ్ నామమే శాశ్వతమైనది. చూడండి, ఇది నేను చెప్పే మాటలు కాదు సోదరులారా. మనము ఎవరినైతే దైవంగా భావించి ఆరాధిస్తున్నామో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఏం చెప్తున్నారు ఆయన? నేను కేవలము అల్లాహ్ దాసుని మాత్రమే, ఆయన నామమే శాశ్వతమైనది అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి సోదరులారా, సత్యము ఎంత చేదుగా ఉంటుందో చూడండి. కాబట్టి సత్యము చేదుగా ఉన్నా, చూడండి, ఉదాహరణకు మనకు జబ్బు వచ్చిందండి, మాత్ర కూడా చాలా చేదుగా ఉంటుంది. చేదుగా ఉంది కదని చెప్పేసి మనం మాత్రం వేసుకోకపోతే జబ్బు తగ్గదు. అదేవిధంగా మనకు సత్యము చేదుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం స్వీకరించామనుకోండి, ఆ తెగువ మనం చూపించామనుకోండి, అది మనను స్వస్థత పరుస్తుంది, మనకు శాంతిని ప్రశాంతతను మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి సోదరులారా, సత్యాన్ని మీరు అన్వేషించండి. సత్యము చాలా ఉన్నది, మనము అన్వేషిస్తేనే మనకు అది దక్కుతుంది. మనము ఏమాత్రం కూడా ఆలోచించకుండా సత్యం నా వద్దకి రావాలి అంటే దైవము మన హృదయాలను ఎంత మాత్రం కూడా తెరవడు. కాబట్టి విషయాలు వినడం ఒక ఎత్తు అయితే, విన్న ఆ విషయాలను మనము ఆలోచన చేసి మనం సత్యాన్ని అన్వేషించినట్లయితే మరి ప్రపంచమంతా కూడా మరి మనకు తెలియనటువంటి అనేక సత్యాలు దాగి ఉన్నాయి. మనము దాన్ని అన్వేషించాలి. అప్పుడు మాత్రమే దైవం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలము. దైవం ఒక్కడు అన్న సత్యం అప్పుడు మాత్రమే తేటతెల్లమవుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. మరి ఇంత స్పష్టంగా మన చక్కటి విషయాలు మన ముందు వస్తున్నాయి. మరి అనేక మంది ఈ విషయాన్ని వినడం జరుగుతుంది. సోదరులారా, మన జీవితము అమూల్యమైన జీవితము, మరి ఎప్పుడు ముగిసిపోతుందో తెలియనటువంటి జీవితము. కాబట్టి మన బంధువుల ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనము మేలుకోవాలి. లేనట్టయితే ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అల్లాహ్ను నేను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, తదనుగుణంగా మన యొక్క ఆచరణ కూడా మనం మార్చుకొని మనము మంచి విశ్వాసులుగా దైవ దాసులుగా జీవితాన్ని గడిపే శక్తి సామర్థ్యాలను, సత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాకిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.